వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తి అవుతున్నందున విజయోత్సవ సంబరాలలో భాగంగా అక్బర్పేట భూంపల్లి మండలానికి 70 లక్షల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మండలంలోని వివిధ గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్ మరియు అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు ఇచ్చినందున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట తాజా మాజీ సర్పంచ్ పోతారం అనసూయ ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, ఉద్దమారి సతీష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నందున విజయోత్సవ సంబరాలలో భాగంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రానికి ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 70 లక్షల రూపాయలను మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అక్బర్పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామానికి 20 లక్షల రూపాయలు, తాలాపల్లి గ్రామానికి 20 లక్షల రూపాయలు, కాజీపూర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు, బేగంపేట గ్రామానికి 5 లక్షల రూపాయలు, అలాగే వీరారెడ్డిపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఈ విధంగా సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు మంజూరు చేసినారు. అలాగే తాలాపల్లి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కు 8 లక్షల రూపాయలు, చిట్టాపూర్ గ్రామంలో స్కూల్లో శానిటైజర్ గురించి 2 లక్షల రూపాయలు, మొత్తం 70 లక్షల రూపాయలను మంజూరు ఇచ్చినందుకు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.